రండి సార్, కూర్చోండి సార్ అనేసి కుర్చీ వేశారు, చక్కగా ఫ్యాన్ వేశారు, ఇంట్లో పోయి పొగ పెట్టారు. ఉంటాడా పోతాడా? పరిశుద్ధాత్మని బాప్తిజం తీసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అత్తని బండబూతులు తిడతారు, భార్యని నోటు వేసినాలు తిడతాడు, భార్యని యమకొట్టుడు కొడతాడు, భర్తను పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. ఇవన్నీ చేయొచ్చా చేయకూడదా? ఇవన్నీ చేస్తున్నావంటే నువ్వు పొగబెట్టినావంటే నువ్వు ఆయన దుఃఖపరుస్తావు అనమాట. ఏదైతే చేయకూడని పనులు చేస్తున్నామో, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను రాకూడదు అన్నాడు. మీ జారత్వం కానీ ఏ విధమైన అపవిత్రత కానీ మీ నోట కానకూడదు అంటాడు. నీ భర్తను ప్రేమించిన భర్తకు లోబడి అంటే ఉంటారా? చీర తెచ్చినప్పుడు అయితేనే మంచిగా లోపడతారు, అనుకుంది జరగకపోతే లోపడతారా? ఎప్పుడు లోపడతారట? మనసులో తిట్టుకునేది లేదా? నిజాలు చెప్పాలా?